హాయ్ అండి, అందరికీ నమస్కారం. త్రిదులం త్రిగుణాకారం త్రినేత్రంచ త్రినాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకవిలం స్వార్పణం. ఆ పరమేశ్వరుడు ఈ భూమిపైన 12 జ్యోతిర్లింగాల్లో స్వయంభవంగా వెలిసి భక్తులను కాపాడుతున్నారు కదండి. వాటిలో అతి ముఖ్యమైనది, విభిన్నమైన ఒక దివ్యక్షేత్రం గురించి ఇప్పుడు మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఒకే పానుగుట్టంపై 3 శివలింగాలుగా వెలిసిన దివ్యక్షేత్రం. నిత్యం గంగమ్మ తనంత తానుగా ఈ 3 శివలింగాలను అభిషేకించేటటువంటి దివ్యక్షేత్రం. త్రిమూర్తులతో పాటు ఆదిపరాశక్తి, అలాగే 3,000,000 దేవతలు కూడా కొలువై ఉన్నటువంటి దివ్యధామం. అదే మహారాష్ట్రలోని నాసిక్ 40 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి త్రయంబకేశ్వర ఆలయం. ఈ వీడియోలో ఈ త్రయంబకేశ్వర ఆలయం గురించి మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. స్కిప్ చేయకుండా పూర్తిగా ఈ వీడియోను చూడండి, చాలా బాగుంటుంది. నాసిక్లోని లక్ష్మణస్వామి టెంపుల్ను దర్శించుకున్న మేము అక్కడ నుండి నాసిక్కి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న త్రయంబకేశ్వర జ్యోతిర్లింగాన్ని దర్శించడానికి వ్యాన్లో బయలుదేరామండి. దారి పొడుగుతా బ్రహ్మగిరి పర్వతాల అద్భుత అందాలను, పల్లెటూర్లను, ఆ చుట్టూ పచ్చని చెట్లను ఆస్వాదిస్తూ ఆ పరమేశ్వరుని మనసులో ధ్యానిస్తూ ముందుకు కదిలామండి. దారి మధ్యలో మాకు అదుగో బ్రహ్మగిరి పర్వతాల్లో అంజనపాద్రి పర్వతం దర్శనమిస్తుంది. అదుగో బుడుపులాగా ఉన్న ఆ పర్వతమే అంజనాద్రి పర్వతం. ఆ పర్వతాన్ని అంజనాద్రి పర్వతం ఎందుకంటారంటే పవనసుతుడు హనుమంతుడు ఇక్కడ జన్మించాడంటండి. అందుకే ఆ ఆంజనేయ స్వామి జన్మించిన ఈ పర్వతమే ఆయన పేరు మీద అంజనాద్రి పర్వతం అని పిలువబడుతుందండి. ఈ బ్రహ్మగిరి పర్వతాల్లోనే గంగానది ప్రతిరూపమైనటువంటి మరో రూపమైన గోదావరి నది ఇక్కడే జన్మించిందండి. వ్యాను దిగి ముందుకు ఒక 1/2 కిలోమీటర్ దాదాపు నడిచి వెళ్ళాలండి. ఇదిగో ఎటు చూసినా చుట్టుపక్కల రోడ్డుకి ఇరువైపులా ఆ పరమేశ్వరునికి యొక్క చిత్రపటాలను, ఆయన రుద్రాక్షలను, ఆయన బట్టలను అమ్మే దుకాణాలు ఎంత అందంగా దర్శనమిస్తున్నాయో చూడండి. అదిగో దూరాన కనిపిస్తున్నదే బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపమై ఒకే పానుగట్టం పైన వేల్చేసి ఉన్నటువంటి ఆదిశక్తితో కూడిన ఆ యొక్క త్రయంబకేశ్వరుని యొక్క దేవాలయం గోపురం. అదుగో చూడండి, దర్శించుకోండి. ఇదిగో ఇది ఏ ముఖద్వారం, స్వామివారి ఆలయ ముఖద్వారం. ఇక్కడి నుంచి ఎడమ పక్కగా క్యూలైన్ లోపలికి ప్రవేశించిన మేము ఇదిగో చూడండి స్వామివారి దర్శనం కోసం ఎంతమంది వేచి చూస్తున్నారు. పిల్ల పాప చిన్న పెద్ద అందరూ కూడా ఆ స్వామిని దర్శనం కోసం ఎలా వేచి ఉన్నారు. క్యూలైన్లో సదుపాయాలు అంతగా బాగోలేదు కదండి. అసలు ఆ జనం మాత్రం చూడండి ఎంతసేపు పడుతుందో. మాకైతే ఏకంగా 4 గంటలు పట్టిందండి దర్శనానికి. అసలు ఆ జనం చిన్నపిల్లలు ఫుడ్ లేక, తాగటానికి నీళ్ళు లేక ఎంత ఇబ్బంది పడుతున్నారో చూడండి. ఇలాంటి క్యూలైన్ ఉన్న కంపార్ట్మెంట్లు మొత్తం 8 దాటాలండి. ఆ 8 కంపార్ట్మెంట్లో కూడా స్వామివారి గర్భగుడిలో ఉన్నటువంటి శివలింగం యొక్క లైవ్ని ఇదిగో ఇలా వీడియోలో చూపిస్తున్నారండి, చూడండి.
10 కంపార్ట్మెంట్లు దాటిన మేము ఇదిగో గుడిలోకి ఎంటర్ అవుతున్నాం. గుడిలో చూడండి, అదిగో ఎదురుగా కనిపిస్తుంది ముఖమండపం, అదే నంది మండపం. సహజంగా అన్ని దేవాలయాల్లో నందీశ్వరుడు స్వామివారి యొక్క ముఖమండపంలో ఉంటారు కదండి. కానీ ఇక్కడ నందీశ్వరుడికి సపరేట్ మండపం ఉంటుందండి. చూడండి, పాలరాతితో చేయబడిన ఆ నందీశ్వరుని భక్తులు పూజించి తమ కోరికలు ఎలా చెప్పుకుంటున్నారో. మహారాష్ట్రలోని నాసిక్కు 40 కిలోమీటర్ల దూరంలో గల ఈ త్రయంబకేశ్వరం బ్రహ్మగిరి పర్వత శ్రేణులకు ఆనుకుని ఉంటుంది. పరమశివుడు ఇక్కడ జ్యోతిర్లింగ రూపంలో దర్శనమిస్తాడు. అంతేకాదండి, ఇక్కడ బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు లింగ రూపంలో ఒకే పానుగొట్టంపై కొలువై ఉండటం గొప్ప విశేషమండి. అంతేకాదు, ఆదిపరాశక్తి మరియు ముక్కోటి దేవతలు కూడా ఇక్కడ కొలువై ఉంటారు. ఎత్తైన గోపురాలతో, నల్లటి రాతితో బయటకు నక్షత్రాకారంలో, లోపల చతురస్రాకారంలో నిర్మించిన ఈ మందిరము చూడటానికి చాలా అందంగా ఉంటుంది. దీనిని ఛత్రపతి శివాజీ సేనాధిపతి అయిన రావోజీ బాలాసాహెబ్ పార్కర్ 16వ శతాబ్దంలో నిర్మించినట్టు ఇక్కడ శాసనాలు చెబుతున్నాయి. పచ్చని చెట్ల మధ్య, బ్రహ్మగిరి పర్వతాల కింద గోదావరమ్మ తన పాదస్పర్శతో పునీతం చేసినటువంటి ఈ క్షేత్రం జ్యోతిర్లింగ రూపంలో మహాదేవుడు కొలువై తన లీలలతో పునీతం చేస్తున్నాడండి. సాక్షాత్ విధాత చతుర్ముఖ బ్రహ్మ ఈ క్షేత్రానికి క్షేత్రపాలకుడుగా ఉన్నాడండి. ఇక ఇక్కడ స్వామివారి స్థల పురాణానికి వస్తే, పూర్వము సప్తఋషుల్లో ఒకరైనటువంటి గౌతమ మహర్షి తన భార్య అయిన అహల్యతో తన శిష్య బృందంతో ఇక్కడ కుటీరం ఏర్పరచుకుని నివాసం ఉండేవారు. ఆయనతో పాటు కొంతమంది మునిజనులు ఇక్కడ నివాసం ఉండేవారు. గౌతముడు ఒక గోమాతను కూడా ఎంతో భక్తిశ్రద్ధలతో పూజిస్తూ పెంచుకుంటున్నాడు. ఇలా నివసిస్తూ ఉండగా ఒకానొక సమయంలో ఆ ప్రదేశంలో బీభత్సమైన కరువు కాటకాలు వచ్చాయి. తినటానికి తిండి లేక, తాగటానికి నీళ్లు లేక మునులు, మునుపత్నులు, పిల్లలు నానా ఇబ్బందులు పడుతున్నారు, నరక యాతన అనుభవిస్తున్నారు. ఇది చూసి బాధపడిన గౌతముడు తన తపోశక్తితో ఒక నీటి సరస్సును సృష్టించాడు. ఆ సరస్సులోని నీటితో పంటలు పండించి వచ్చిన ధాన్యంతో మునులకు, మునిజనులకు, మునిపత్నులకు నిత్యాన్నదానం చేసేవాడు గౌతముడు. ఈ గౌతమ మహర్షి ఎంత మంచి ఉద్దేశంతో నిత్యాన్నదానం చేసి మునులకు, ఋషులకు, మునిపొంగువులకు కడుపు నింపిన ఆ మునులు, ఋషులు ఆ యొక్క గౌతముడిపై పగతో, అసూయతో రగిలిపోతుండేవారు. గౌతమ మహర్షి తపశక్తిని చూసి, ఆయన యొక్క మంచి ఉద్దేశాన్ని చూసి ఎప్పుడూ ఆయన మీద అసూయాదేశాలతో రగిలిపోతూనే ఉండేవాళ్ళు. ఇలా అసూయాదేశాలతో రగిలిపోతున్న ఆ మునులు వినాయకుడి గురించి గొప్ప తపస్సు చేశాడు. వాళ్ళ తపస్సుకు మెచ్చిన వినాయకుడు ప్రత్యక్షమయ్యి ఏం వరం కావాలో కోరుకోమనగా, అప్పుడు ఆ యొక్క మునులు, ఋషులు గౌతముడి దగ్గర ఉన్నటువంటి ఆ ఆవు చనిపోయేలా వరమును ప్రసాదించమని కోరారు. అప్పుడు వినాయకుడు అది మహాపాపమని, అది ఇవ్వనని ఎంత చెప్పినను వినకుండాను ఆ ఋషులు, మునులు గట్టిగా ఆ వరమునే కావాలని కోరారు. చేసేది లేక విఘ్నేశ్వరుడు ఆ వరమును ప్రసాదించి అంతర్ధానమయ్యాడు.
కొంతకాలానికి గౌతముడి దగ్గరున్న ఆవు పొలంలో గడ్డి మేస్తూ ఉండగా అది చూసిన గౌతముడు ఒక గడ్డి పీసుతో, అదేనండి దర్భతో అదిలిస్తే ఆ ఆవు గాయపడి మరణిస్తుంది. ఇదే అదునుగా భావించిన ఋషులు, మునులు, ఋషిపుంగవులు గోహత్య మహాపాపమని, గోహత్య జరిగిన ఇంట మేము భుజించమని, ఇక్కడ పరమేశ్వరుడి శిరసన ఉన్నటువంటి గంగాదేవి ప్రవహిస్తే తప్ప ఇక్కడ శుద్ధి కాదని చెప్పారు. చేసేది లేక గౌతమ మహర్షి తన భార్య అహల్యతో ఆ పరమేశ్వరుని గురించి గొప్ప తపస్సు చేశారు. ఆ తపస్సుకు మెచ్చిన పరమేశ్వరుడు బ్రహ్మ, విష్ణు, మహేశ్వర సమేతమై, ఆదిశక్తి సమేతమై, ముక్కోటి దేవతలతో కూడి ప్రత్యక్షమయ్యాడు. గౌతమ మహర్షితో నీ భక్తికి మెచ్చితిని, నీకేం వరం కావాలో కోరుకోమని పరమేశ్వరుడు అడగగా, అప్పుడు గౌతముడు మీ యొక్క శిరసనున్నటువంటి ఆ గంగాదేవి ఇక్కడ ప్రవహించాలని కోరాడు. అలా పరమేశ్వరుని యొక్క సరస్సుపై నుంచి ఈ భూమిపైకి గంగాదేవి ప్రవహించినది. అలా వచ్చినటువంటి నదినే గౌతమి నదిగా, అదే గోదావరి నదిగా పేరుగాంచింది. గంగానది ఈ భూమిపైన ప్రవహించబోయే ముందు ఆ పరమేశ్వరుడితో, స్వామి మీరు చెప్పినట్టు నేను ఇక్కడ ప్రవహిస్తాను, కానీ నాదొక చిన్న విన్నపము, మీరు బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపమై ఇక్కడ వెళ్ళాలని కోరింది. గంగాదేవి ప్రార్థనను ఆలకించిన పరమేశ్వరుడు బోళాశంకరుడై దయార్ధహృదయుడై బ్రహ్మ విష్ణువులతో కూడి ఒకే పానుగొట్టం మీద 3 లింగాలుగా ఆవిర్భవించాడు. అదే ఈ త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం. అప్పుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఒకే పానుగొట్టంపై వెలిసినటువంటి ఆ 3 లింగాలను ఇప్పటికీ మనం చూడవచ్చండి. ఇక్కడ మరో అద్భుతం ఏంటంటే, గంగాదేవి తనంతట తానే స్వయంగా ఇప్పటికీ ఆ యొక్క 3 లింగాలకు అభిషేకం చేస్తుందండి. అది ఎలాగంటే, ఈ 3 లింగాల్లో నుంచి ఎప్పుడూ కూడా గంగాదేవి నీటి రూపంలో ఉద్భవిస్తూ ఉంటుందండి. అది మనం కళ్ళారా చూడవచ్చండి. ఇదండి ఇక్కడ స్థలపురాణము. నందిమండపం దాటి ముందుకు సాగిన మేము అదుగో సభామండపంలోకి ఎంటర్ అయ్యాము. సభామండపంలో ముక్కోటి దేవతలు, బ్రహ్మ విష్ణువులు, రుద్రులు, విగ్రహమూర్తులను ప్రతిష్ఠించారండి. ఈ సభామండపాన్ని నిర్మించిన శైలి చాలా అందంగా ఉంటుందండి. కళ్ళు తిప్పుకోవడానికి అవకాశం లేకుండా చూపరులను ఇట్టే ఆకట్టుకుంటుందండి. అంత అద్భుతంగా ఉంటుంది ఈ సభామండపము. ఈ సభామండపం దాటితేనే గర్భగుడి. గర్భగుడిలో సహజంగా అన్ని జ్యోతిర్లింగాలలో శివలింగాన్ని తాకటానికి అవకాశం ఉంటుంది, కానీ ఇక్కడ తాకటానికి అవకాశం లేదండి. ఈ యొక్క సభామండపానికి కొంచెం దిగున శివలింగం ఉంటుంది. దానిని మనం కొంచెం 2 మీటర్ల దూరం నుంచి చూడాలండి. స్వామివారిని మనసారా దర్శించుకొని బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపమైన ఆ యొక్క పరమేశ్వరుని ఓం నమః శివాయాన్ని మనసారా ధ్యానించి ఎదురుగా పైన గోడపైన ఉన్నటువంటి ఆదిపరాశక్తికి నమస్సమాంజలి అర్పించి ముక్కోటి దేవతలను స్మరించుకుంటూ బయటకు వచ్చామండి. అలా బయటకు వచ్చిన మాకు చుట్టూతా ఆ దేవాలయం యొక్క అందచందాలను, ఆ 2 గోపురాలను, ఆ గోపురాలపై చెక్కిన అద్భుత శిల్పశైలిని, ఆ నక్షత్రాకారాన్ని చూడటానికి 2 కళ్ళు చాలలేదండి. అంత బాగుంది. ఇక్కడ షకావత్ తీర్థం అని ఒక ముఖ్య ప్రదేశం ఉందండి. అది అలనాడు పరమేశ్వరుడు జటాజూటం నుంచి దూకిన గంగ గోదావరి రూపంలో ఈ షకావత్ తీర్థం ఉన్న చోటనే పడిందని పురాణాలు చెబుతాయి. ఈ షకావత్ తీర్థంలోనే గౌతమ మహర్షి స్నానాలు ఆచరించి తన పాపాన్ని పోగొట్టుకున్నట్టు కూడా స్థలపురాణం చెబుతుంది. అంతటి మహిమగల ఈ యొక్క ప్రదేశాన్ని మీకు చూపించడానికి మాకు వెళ్ళటానికి అవకాశం లేదండి. ఆ మార్గము రిపేరులో ఉండటం వలన మమ్మల్ని అనుమతించలేదు. ఈసారి వీడియోలో తప్పక చూపిస్తాను.
చూశారు కదా ఈ త్రయంబకేశ్వర ఆలయాన్ని. ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని కొంచెం ఆశీర్వదించండి. మీరు ఇలా చేయటం వలన ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ మరింత మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్ యూ.